యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మానవుణ్ణి ఎలాగ సృష్టించాడు? మానవుని యొక్క నిర్మాణము ఎంతో అద్భుతమైంది. ఈ లోకంలో మనిషి గురించి తానుకు తాను ఆలోచించుకుంటే దేవుడు మానవుణ్ణి ఎంత అద్భుతంగా సృష్టించాడో అర్థమైంది. కాబట్టి మనిషి యొక్క జీవితము ఎంత అద్భుతమైందో మనిషి గుర్తించినప్పుడు దేవుని యొక్క శక్తిని, జ్ఞానాన్ని సరిగ్గా ఆలోచించగలడు. ఒక వ్యక్తి దేవుడు మానవుణ్ణి రూపించినటువంటి విధానాన్ని గురించి అర్థం చేసుకున్నప్పుడు వారి జీవితంలో ఈ భూమి మీద జరిగించవలసిన పని ఎంత గణనీయమైందో, ఎంత ఉన్నతమైందనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే దేవుడు మనల్ని రూపొందించినటువంటి విధానం కానీ, అనగా మనల్ని సృష్టించిన విధానము దేవుని యొక్క సంకల్పానికి అనుసంధానమైంది. ఆయన యొక్క సంకల్పాన్ని అనుసరించి మానవుణ్ణి దేవుడు నిర్మించాడు. దేవుడు మానవుణ్ణి నిర్మించేటువంటి విధానంలో రెండు భాగాలుగా మనం చూడగలము. ఒకటి శరీరము, రెండు ఆత్మ. శరీరం అనేది భౌతికమైనటువంటిది, ఆత్మ అనేది శాశ్వతమైంది. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం కాడ నుంచి మనం చదివినప్పుడు ఈ భౌతికమైనటువంటి ఈ శరీరాన్ని బాహ్య పురుషుడు అన్నాడు. ఉన్నటువంటి ఆత్మని అంతర్య పురుషుడు అని పౌలు తెలియజేయడం జరిగింది. ఆత్మ దేవుడు దయచేయటం ద్వారా ఏర్పడింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆత్మ దేవుని యొద్ద నుండి వస్తుంది, శరీరము తల్లిదండ్రుల ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. శరీరం అనేది శాశ్వతం కాదు. ఇది మట్టి నుండి దేవుడు ఈ శరీరాన్ని నిర్మించాడు, తిరిగి మట్టిలో కలిసిపోద్ది. కానీ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక మళ్ళీ తిరిగి దేవుని వద్దకు వెళ్ళవలసి ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ 3 భాగాల యొక్క కలయిక: హృదయము, మనస్సు, మనస్సాక్షి. ఆత్మ అనేది అదృశ్యమైంది. అదృశ్యమైనటువంటి ఆత్మలో 3 భాగాలు మనం చూస్తూ ఉంటాం. హృదయము భావోద్రేకాలకు నిలయం, మనసు కోరికలకు నిలయం, మనస్సాక్షి మనం చేసే పనులు మంచివా కాదా, ఏది మంచి పని, ఏది చెడ్డ పని అని ఒక జడ్జిమెంట్ లాగా మనలో పనిచేస్తుంటుంది. ఈ విధంగా దేవుడు మానవుని యొక్క నిర్మాణం చేయడం జరిగింది. శరీరము, హృదయము, మనస్సు, మనస్సాక్షి మానవుడి ఉన్నాడు. అయితే శరీరం అనేది దేవుడు ఈ ఆత్మకు ఒక తొడుగ్గా ఇవ్వడం జరిగింది. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండి దేవుని కుమారులుగా బ్రతకటానికి దేవుడు ఈ శరీరాన్ని ఇవ్వడం జరిగింది. కానీ తన స్వరూపంలో, తన పోలికలో దేవుడు ఆత్మని రూపించాడు. మానవుడు పాపం చేయటం ద్వారా ఆత్మ అపవిత్రపరచబడింది. శరీరము పరలోకం వెళ్ళదు, ఆత్మ మాత్రమే పరలోకం వెళ్ళదు. కాబట్టి దేవుని స్వరూపంలో సృష్టించినటువంటి ఆత్మను తిరిగి దేవుని వద్దకు చేరుటకు పాపం నుండి విడుదల పొంది, పాపం నుండి మన జీవితాలను దూరపరచుకొని
ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క స్వభావాన్ని మనం సాధించవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు మనల్ని సృష్టించిన విధానము దేవుని యొక్క సంకల్పం మనకు అనుగుణంగా ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దేవుడితో సహవాసం కలిగి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో ఈ భూమి మీద, వారు మాత్రమే నిరంతరము దేవుడితో సదాకాలము జీవించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ లోకంలో మానవులు దురాసంబంధమైనటువంటి వాటికి దూరంగా ఉండి దేవుణ్ణి సేవించేటువంటి స్వభావాన్ని బుద్ధి చేసుకున్నప్పుడు వారి యొక్క ఆత్మీయ స్థితిగతులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ శరీరం అనేది నేను అనే విషయం నేర్చుకున్నాడు. శరీరం అంటే నేను. ఈ శరీరానికి దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలింది, శరీరానికి బాధ వస్తే నాకు బాధ తగిలింది, శరీరానికి ఇబ్బంది వస్తే నాకు ఇబ్బంది కలిగిందని చిన్నప్పటి నుంచి మనం నేర్పించిన తల్లిదండ్రులు మనకి బోధించి తెలియజేసి ఈ విషయాల గురించి ప్రస్తావించి మన మనసుల్లో బాగా వీటిని గురించి ఇమిడ్చారు. మనం పెద్దవారైన తర్వాత నేను అంటే శరీరము అనేటువంటి ఆలోచనతో బ్రతికేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కూడా చాలామంది నేను అంటే శరీరము అనే కొనే భ్రమతోనే బ్రతుకుతున్నారు. అది లోకంలో జీవించే వారి యొక్క జీవన ప్రవృత్తి. అందుకే వాళ్ళు తమ శరీరానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జాగ్రత్తగా సమపాలలో వాడుకుంటూ శరీరాన్ని క్రమశిక్షణలో నడిపించుకుంటూ ఆరోగ్యాన్ని మరింత ఎక్కువ కాపాడుకుంటూ భూమి మీద ఎక్కువ కాలం బతకడానికి మరింత ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. భూమి మీద ఎంత ఎక్కువ కాలం బతకడానికి ప్రయత్నం చేసినా 70 లేక 80 సంవత్సరాలు లేక మహా అయితే 100 సంవత్సరాల కన్నా మనిషి బతకడం. ఎంత క్రమశిక్షణతో ఆహార అలవాట్లను వృద్ధి చేసుకున్నా, ఎంత క్రమశిక్షణతో మన యొక్క శరీరం యొక్క స్థితిగతులను మార్చుకున్నా మనిషి ఎక్కువ కాలము ఈ భూమి మీద జీవించలేడు. అంటే మనిషికి మరణము తథ్యము అనే విషయాన్ని గుర్తించాలి. అయితే మరణం తర్వాత ఏంటనే విషయాన్ని మనిషి ఆలోచించలేడు. ఇది బాధాకరమైనటువంటి విషయం. మరణం అంటే భయపడే విధంగా మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసింది ఈ లోకం. లోకంలో ప్రతి ఒక్కరు కూడా మనకు నేర్పించింది ఏంటంటే, నువ్వు జాగ్రత్త, నువ్వు బాగుండు, నువ్వు క్షేమంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండు, నీవు ఆనందంగా ఉండు అని శరీరం యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, జాగ్రత్తని మాత్రమే మనిషికి లోకం నేర్పిస్తుంది. కానీ అంతరంగం ఉన్నటువంటి ఆత్మ గురించి లోకం నేర్పించదు. లోకము ఈ 70 లేక 80 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని గురించి లోకం నేర్పదు. ఒక మనిషి మరణించటం అనేది తథ్యం. పుట్టటము అనేది ఎలాగ సాధారణమైందో మరణించటం కూడా అంత సాధారణమైంది. మరణించిన తర్వాత పరిస్థితి ఏంటనే విషయాన్ని మనిషి గుర్తించలేకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితము ఈ లోకంలో వ్యర్థము. దేవుడు అతని కోసము ఏర్పాటు చేసినటువంటి ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సృష్టిలోని ప్రతి వస్తువు ఎవరి కోసం దేవుడు ఏర్పాటు చేసింది? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు దేవుడు మానవుని కోసం ఏర్పాటు చేశాడు. ఎందుకు? మనిషి దేవునికి కుమారుడుగా బతకటానికి ఏర్పాటు చేయబడింది ఈ సృష్టి యావత్తు. ఈ సృష్టిలోని ప్రతి వస్తువు దేవుడి కుమారుడుగా మనం బ్రతకటానికే ఏర్పాటు చేయబడింది. మనము వాడుకునేటువంటి ప్రతి వస్తువు మనం దేవుడి కుమారుడుగా బతకటానికి, మనం దేవునికి మహింపరిచేటువంటి బిడ్డలుగా మనం బ్రతకడానికి దేవుడు
ఈ లోకంలో ఇవన్నీ మనకిస్తున్నాడు. మనిషి మనం కలిగి ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి అతిశయిస్తున్నాడు. మనకున్నటువంటి డబ్బును బట్టి, హోదాని బట్టి, పదవిని బట్టి, బంగారాన్ని బట్టి, ఈ స్థితిగతులను బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. కానీ ఇదంతా దేవుడు మనిషికి ఎందుకు ఇస్తున్నాడని తెలుసా? ఒక మనిషి యేసుక్రీస్తులాగా బతకడానికి ఎన్ని ఇస్తున్నాడనే విషయాన్ని మనిషి గుర్తించట్లేదు. ఆఖరికి దేవుణ్ణి ఎందు విశ్వాసం లేని ప్రజలు కూడా చాలామంది కూడా వీటిని గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనిషికి దేవుడిచ్చే ప్రతి వస్తువు ఆత్మ సంబంధంగా క్రీస్తు యొక్క గుణాలు పెంచుకోవడానికి అనే విషయాన్ని మనిషి ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడు నిత్య జీవానికి అతను మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించగలం. శరీరము శాశ్వతమైనది కాదు. నేను అంటే ఆత్మ, శరీరం కాదు. మా చిన్నప్పటి నుంచి మనం తెలుసుకుంది, నేర్చుకుంది ఏమిటంటే నేను అంటే శరీరం అని నేర్చుకున్నాం. అందుకే ఈ శరీరాన్ని కాపాడుకుంటున్నాము, భద్రపరుచుకుంటున్నాము. అన్నిట్లోగా శరీరం యొక్క సౌఖ్యం కొరకు మన జీవితంలో అనేక ఖర్చులు పెడుతున్నాం. కానీ ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైంది అని ఎవరైతే గ్రహిస్తారో ఆత్మ గురించి ఆలోచిస్తారు. ఆత్మ గురించి ఆలోచించిన వ్యక్తి శరీరాన్ని గురించి పట్టించుకోడు. అనగా ఈ శరీరంలో మరణం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వచ్చినా కానీ ఆత్మ సంబంధంగా బతికే వ్యక్తి భయపడడు. శరీర సంబంధాలు మరణం అంటే భయపడతారు, ఆత్మ సంబంధాలు మరణం అంటే భయపడరు. కనుక ఈ లోకంలో నేను అంటే ఆత్మ అని గ్రహించిన వ్యక్తి మాత్రమే ఆత్మ సంబంధంగా బతుకుతాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మానవుణ్ణి 2 భాగాలుగా సృష్టించాడు. దేవుడు సృష్టించిన విధానం అంతే కూడా ఆయన సంకల్పానికి అనుగుణమైంది. ఆయన మానవుణ్ణి నిర్మించిన విధానము ఆయన సంకల్పానికి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణమైన విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడో, ఎలా సృష్టించాడో ఒక మనిషి తెలుసుకున్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా పరలోక సంబంధం మీద ఆధారపడి వారి జీవితాలు కొనసాగుతాయి. నేను అంటే ఆత్మాన్ని గ్రహించిన వ్యక్తి ఆత్మ సంబంధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాడు. ఆత్మ సంబంధులు విశ్వాసం అనేటువంటి యాత్రలో వారి యొక్క జీవితం కొనసాగుతుంది. ఈ లోకంలో ఉదయం లేసి కాంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నేను అంటే శరీరం అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ శరీరం మీదే దృష్టి పెడతారు, ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తారు, ఈ శరీరం మీదే మనసు పెడతారు. ఈ శరీరం యొక్క సౌఖ్యము, సుఖము, సంతోషం కొరకు ప్రయాసపడతారు. వారి యొక్క జీవితంలో వారి యొక్క ముగింపు నాశనం. వారు ఈ భూమి మీద ఏం సాధించలేదు. దేవుడు వారి కొరకు ఏమి ఉద్దేశించాడో ఆ సంకల్పం అంతా కూడా వారి జీవితంలో ఫెయిల్ అయ్యింది. వారు ఈ లోకంలో సాధించింది ఏంటంటే శూన్యం, ఏమి సాధించలేకపోయారు. ఎందుకంటే దేవుని సంకల్పాన్ని గురించిన అవగాహన లేని వారందరూ కూడా దేవుడు నన్ను ఎలా సృష్టించాడో అనేది తెలుసుకోకుండా జీవించే ప్రజలందరూ కూడా వారి యొక్క జీవితంలో సాధించేది అంతే కూడా శూన్యము. వారు ఏమీ సాధించకుండానే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. ఈ లోకము ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించే విధంగా చేసిందో మనిషి గ్రహించట్లేదు. ఈ లోకము అంతే కూడా, ఈ సృష్టి యావత్తే కూడా దేవుని కుమారుల యొక్క మహిమ కొరకు ఎదురు చూస్తుందని రోమీయులు రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తాడు. అంటే ఈ సృష్టి ఎందుకోసం ఏర్పాటు చేయబడిందంటే దేవుని కుమారుల యొక్క మహిమ కొరకు ఏర్పాటు చేయబడింది. కాబట్టి దేవుని కుమారులు మహిమలో పాలిభాగస్సులు అవ్వడానికే ఈ సృష్టి యావత్తు పనిచేస్తుంది. కానీ మనిషి ఈ సృష్టిని పూజిస్తున్నాడు, ఈ సృష్టి మీదే
మనసు నిలుపుతున్నాడో ఈ సృష్టి గొప్పదిగా భావించి బతుకున్నాడు. కానీ ఈ సృష్టి యావత్తు దేవుని కుమారులకి దాసత్వం చేస్తుంది అనే విషయాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఈ సృష్టి మనకు సేవ చేస్తుంది. దేవుని కుమారులుగా బ్రతకడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే దేవుని కుమారులుగా ఎదగటానికి, క్రీస్తు యొక్క స్వభావాన్ని సాధించడానికి ఎవరైతే ఇష్టపడి ఈ భూమి మీద బ్రతుకుతున్నారో వారందరికీ సృష్టి యావత్తు సేవ చేస్తుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మనందరికీ ఈ పాఠం ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అంటే శరీరం కాదు, ఆత్మ. నేను ఈ భూమి మీద ఏం సాధించాలి అనకన్నా ఆత్మ ఈ భూమి మీద ఏం సాధించాలి అనే విషయాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారి యొక్క జీవితం అద్భుతమైంది. ఈ శరీరంలో ఉండగా నేనేం సాధించాలనుకునే వారు అద్భుతంగా బ్రతకలేరు. ఈ ఆత్మలో నేను ఏం సాధించాలనేటువంటి ఆ జ్ఞానాన్ని వెతికే ప్రజలందరూ కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు సాధిస్తారు. కాబట్టి ఈ లోకంలో ఈ 80 సంవత్సరాల జీవితాన్ని దేవుడు ఈ శరీరంలో బ్రతకడానికి నా ఆత్మను అనుగ్రహించుటకు కారణం ఏంటనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనిషి యొక్క ఆలోచన దృక్పథము, మనిషి యొక్క జ్ఞానము అద్భుతంగా పనిచేస్తాయి. మనిషిని వీటి గ్రహించినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు బాగుంటాయి.